నిజంగా షెడ్ ఓపెన్ ఉందంట. సో గైస్ ఫైనల్లీ మన 10R మనకు దొరికిపోయింది అనుకోర్రి. అరే నేను బండి తెచ్చి నీకు తీసుకో అని చెప్పి వచ్చాను. గైస్ సీరియస్ ఇంటికాడికి వచ్చి ఏందనేది అంతా ఒకసారి. అరే ఏందా గొల్లు వానికి అంతగానం సపోర్ట్ చేస్తూ నీకు ఇంట్లోంచి సో గైస్ మన బండి అయితే దొరికిపోయింది. 10R బిన్నర్ అయితే ఇసాక్ వాయించా గాడి ठीक है 2 मिनट में आरू వాయించారు. సో గైస్ మన బండి అయితే 10R బిన్నర్ గాడు ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టింది కదా, ఇవాళ షెడ్ లో ఉంది. షెడ్ ఓపెన్ ఉందంట. ఇసాకి ఇలా చూసి చెప్పిండు. సో గైస్ జల్దీ జల్దీ బండి పోయి, ఇంకో తాళం ఉంది నా దగ్గర నుంచి. మన బండి మనకు దొరికింది అనుకో. నిజంగా షెడ్ ఓపెన్ ఉందంట. బండి నాడు ఇంకో తాళం తీసుకురా, జల్దీ బయట వేసుకో. ఇంకో తాళం తీసుకో, ఇంకో తాళం. ఇగో ఇన్ని రోజులు లేలే అంటే 10 రోజుల దాకా టార్చర్ చేసింది బండి గురించి. ఏ బండ్లు ఉన్నా అన్ని బండ్లు షెడ్ ఓపెన్ ఉందట. ఇసాక్ చూసి ఫోన్ చేసిండు. సో గైస్ ఇన్ని రోజుల నుంచి సతాయించాడు. వాళ్ళ డాడీ బండి కూడా నా దగ్గరనే ఉంది. నా బండి కూడా నేను తెచ్చుకున్నా. తాళం తీసుకురా, మీరికెళ్ళి ఇంకో తాళం తీసుకురా. జల్దీ తాళం తీసుకురా. నూరా బండి తాళం, ఈ బండి తాళం మౌలాలి కొట్టు. జల్దీ కూర్చో. కట్టప్ప గ్రౌండ్ లో ఉంటారు. జల్దీరా, జల్దీ బగాయించి. అరే స్టార్ట్ అవుతుంది. అవ్వా సో గైస్ ఫైనల్లీ మన 10R మనకు దొరికిపోయింది అనుకోర్రి. విజయ్ నా బండి దొరికింది. 10R దొరికింది. 10R మౌలాలి షెడ్ లో ఓపెన్ ఉంది. షెడ్ ఓపెన్ ఉంది. ఇసాక్ ఆడే ఉన్నాడు. ఇసాక్ చూసి చెప్పిండు. నన్ను మీరు ఏడవతురు ఇంటికి కాదు, ఆడ పోయి బండి తెచ్చుకోందా. చెల్లినాడు. సో గైస్ ఫైనల్ అయితే మన బండి మనకు వచ్చేసింది. నేను బండి ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, వానికి చుక్కలు చూపించండి నాకు. డాడీ వచ్చి గల్ల పట్టుకున్నానా? వాళ్ళ డాడీ బండి నేను తీసుకొని వచ్చినా అని గల్ల పట్టిండ్రా. ఇప్పుడు నువ్వు చేయాలని ఏదో ఒకటి అంతే. కట్ చేసి ఆడ పోయినాక పెడదాం. ఏడానా లోపల గల్లీలో ఉంది షాప్. గల్లీలో తెలిసే ఉందా? ఇసాక్ ఉన్నాడు. సో గైస్ నేను ఇగో ఇన్ని రోజుల నుంచి ప్యాషన్ మీద తిరుగుతున్నా. బండి లేక ట్రామ్ కూడా తీస్తలేను. దొరికిందిరా, కథంరా బండి. ఆల్రెడీ బండి ఫస్ట్ ఈ బండ్లు दी थोड़ा ये नहीं बात कर दे अर्जेंट जाने का. बात कर दो. బండి తీరా జల్దీ అంటే ఏది ఫస్ట్ ఇది బయట గాడి నికాలో. చెప్పేసిన ఆల్రెడీ చెప్పారు. చెప్పు మాట్లాడు. నాదినా చెప్పు. గాడి
మెల్ల. అన్న ఏనకో ఏడున్నాడు బెనర్ బోల్ దియా తొందరగా. అరే ఏ బండి ఈ బండి ఈ బండి ఎవరిది? 2 బండ్లు అది బెనర్ గాంధీ కదా బండి? ఆ బండి బెనర్ బండిది ఆ బండిది ఆ బండిది ఆ బండిది ఆ బండి కూడా తీ. ఆ బండి తీసుకున్నాం. సో గైస్ ఫైనల్లీ మన బండి అయితే దొరికిపోయింది. ఇప్పుడు బెన్నర్ గాని ఇంటి దగ్గర పోయినాక చేస్తాం. సో గైస్ ఫైనల్లీ మనకైతే బండి దొరికిపోయింది. సారీ ఎక్కువ ఆడ తీసుకోండి సౌండ్ వస్తుంది వాళ్ళు ఇల్లు ఇన్నే ఉంది. అరే అన్న ఫోన్ ఇచ్చి भाई ले लो बैनर को बोल लो की బండి అరే ఈ కాలం దీన్ని కాదు ఒకసారి ఫోన్ ఆడు ఉరికొస్తాడు అని మట్టుకో బండి రెడీలోనే పెట్టు. సో గైస్ బండ్లు అయితే ఎన్ని బండ్లు దొంగతనం చేసినాం తెలుసా? 2 బండ్లు. బండి సౌండ్ సైలెన్సర్ లేదా బండి సౌండ్ అనిపిస్తలేదు. అయ్యో టైర్లు కూడా తెచ్చిండు. టైర్ లైసెన్స్ టైర్లు కూడా తెచ్చేసి తెచ్చుకో. పట్టు అరే భయా అరే వాళ్ళు పట్టుకో గేట్ పట్టుకో ఆగురా. అది కట్టప్ప నువ్వు నేను ఉడిపోతాను నువ్వు దొరకకు. ముందడు గేట్ దియ అన్నా ఇగో కొత్త బండి వద్దు మా దగ్గర కొత్త బండితో వద్దు. కొత్త బండితో వద్దు అన్న. నేను నా చెప్పులు చెప్పులు కాదు ఈనో ఏదో బండి మా బండి తీసుకురానా లేదురా భయ్ టైర్ గియర్ కాదు. ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు? పట్టుకొని ఎవరు వదలద్దు. ఇప్పుడు మన దగ్గర 2 బండ్లు మన కాడ ఇప్పుడు. అరే మీకు మొన్ననే బండి ఇటు తీసుకురా. కొత్త బండి అరే 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 గేట్ బయటికి తీసుకురండి. ఎందులో ఇప్పుడు ఎప్పుడు ఏమేమో అన్నావు మస్తు మాటలు అన్నావు. అన్న మా డాడీ బండి అన్న ఫస్ట్ నువ్వు ఆ బండి తీసినావు కొత్త బండి తీసినావు. నీ బండ్లు నా బండ్లు దాచి పెట్టినావు కదా ఏం చెప్పాలా? ఇప్పుడు ఏం చెప్పాలి? నీ బండి మనం ఖరాబ్ చేస్తానా? మదాకాడ నా జోబులో ఫోన్ కి ఉంది ప్లీజ్ చెప్తున్నా. ఫోన్ అది వద్దు అరే ఇట్లా వరుతుంది. ఇంత గలీజ్ చేయొద్దు. 2 బండ్లు ఉన్నాయి ఇప్పుడు మా కాడ. నా బండి నాశనం చేస్తావు. ఇంత గలీజ్ చేయొద్దు. నా బండి తిప్పి ఏమేమి ఇంత గలీజ్ అస్సలు అన్న చెప్పనా కొత్త బండి వద్దా? అరే నీళ్ళు కొట్టాక గల్లీలో తీసుకురా. చెప్పు ఏంద్రా మాట్లాడదాం. ఇప్పుడు చెప్పలే నేను నీ బండి కూడా తెచ్చిస్తాను. బండి ఇచ్చా అని చెప్పి. బర్రె ఎవరు? బర్రె నువ్వు. బెనర్ రైడర్ పాటిస్తారు. అవునా చెప్పు. కాదని అదే నా గూగుల్లో కొట్టిన అదే వస్తుంది. ఏ గూగుల్లో కొట్టినా ఇప్పుడు వస్తుంది. ఇమ్రాన్ అన్న 46 47 93.
డాడీ బండి వేసి నీ బండి తీసుకో నాకేం ప్రాబ్లం లేదు. బండి రేపు ఇయ్యకపోతే మీ డాడీని ఇంట్లో అమ్మలానా, నువ్వు ఒక్కొని రావాలా దమ్ముంటే? నేను ఒక్కొని వచ్చినా, నువ్వు ఒక్కొని రాలి, ఇంతమంది వేసుకోవచ్చు ఏందన్నా? ఏందిరా? ఒక్కొని రానా? ఒక మాట చెప్పు. ఇప్పుడు ఒక్కొని రాలి దమ్ముంటే, ఇట్లా కాదు, ఇది వేస్ట్. ఇంతమంది ఎన్నురా పిచ్చోని పట్టుకొని ఒక్కొక్కరు సింహం 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 లెక్క సింగిల్ గా రావాలా, ఇక మొత్తం గ్రూపులు రావద్దు. సింహమ్మా నేను లెక్క దొంగతనంగా తీసుకోవాలి నేను అందరు చూస్తున్నానా? నీకు చాలా ఉన్నాయి పనులు. ఏం పనులు? నీకోసం అన్న పని చేస్తున్నావు అంటే అమ్మంటే నీళ్ళు పట్టుకుంటుంది దమ్ముంటే. అరే ఇప్పుడు నీ నా పని నా దమ్మురా. ఇక్కడ కూర్చో. రాదురా నువ్వు ఏమేమన్నావు? ఇది పద్ధతి అస్సలు కాదు చెప్తున్నాను ఏం నేను. పద్ధతి? ఇది పద్ధతి కాదు, గల్లీలోకి వచ్చి లెక్క తీయడం పద్ధతి కాదు. గల్లా నీళ్ళు కొట్టడం. ఎంతమంది? అరే పులియా కాదా నువ్వు? పులియా పులి కాదు వీడియోలో పులియా కాదు 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 కాదు. ఎవరు నువ్వు? నేను ఇమ్రాన్ తమ్ముని. గాడిదివిరా. ఫోన్ ఫోన్ రైట్ ఏమో అంటున్నావు? రైట్ ఏమో అదే సతాయిస్తావా ఫోన్ సతాయిస్తావా చెప్పు. అట్లా ఇట్లా కాదు. ఇప్పుడు ఏంద్రా ఎన్ని మాటలు అన్నావురా నాకు? ఎన్ని మాటలు అన్నా? మీ డాడీ మా డాడీని తీసుకోవాలి పబ్బు. డాడీ మా ఇంట్లో లొల్లి పెట్టండి. మా డాడీ బండిని తీసుకొని మళ్ళీ దమ్ముంటే నా బండి తీసుకోవాలన్నా. మా డాడీ బండి ఇచ్చే ఫస్ట్. ఫుల్ ట్యాంక్ బేబీ వచ్చిండు మా బేబీ ఓవర్. అంకుల్ మీ బండి రేపు మార్నింగ్ మార్నింగ్ ఏంది చూడు అబ్బా ఎట్లా చేస్తుర్రు. బండి పట్టుకునే అసలు వదలను. మిమ్మల్ని వెళ్ళి కొట్టినందుకే మేము ఆయన అట్లా చేస్తాం. గల్లీలో స్టోరీ జరుగు. ఏంది స్టోరీ చేయకు మా అమ్మ వచ్చిందనుకో అమ్మ. నిన్ను బేబీ చేస్తావు చెప్పు. వస్తుంది అలా మస్తు వాళ్ళ మమ్మీ మమ్మల్ని లేకపోతే ఒక లెక్క. ఈ ఫోటో నేను షేర్ చేస్తాను మీకు ఒకటి చూడు రేపు. ఫస్ట్ పట్టు. దిగువ ఫోటో ఇస్తుంది, నువ్వు ఎంజాయ్ చేయాలి. అది వాళ్ళే చెరుకు మా డాడీ కలబడుతుంది అటు ఇటు పోయి. నా చెయ్యి కొట్టేసిండు. అంకుల్ అట్లా చేయొద్దు. తప్పంగు ఇప్పుడు అంకుల్ మీ మీద తీసుకోండి. అగో ఇయ్యో. అన్న మీద వద్దామంటే మిమ్మల్ని ఎలగొట్టినందుకే ఇదంతా రివెంజ్. నీ కోసం ఆ మాత్రం చేయొద్దు. అవసరం లేదు చేస్తున్నావు పాపా ఇగో బండి మన పాపా యాక్టివ్ మన ఫస్ట్. అంకుల్ రేపు మార్నింగ్ మీ బండి ఫుల్ ట్యాంక్ వేపించి వాషింగ్ వేపించి ఇస్తాను. ఈ మ్యాటర్ లో మధ్యలో రావు. బండి ఎప్పుడు ఇస్తావు నువ్వు రేపు మార్నింగ్ ఫుల్ ట్యాంక్ బండి వాషింగ్ కొత్త సీట్ కవర్ అన్ని వేసిస్తా. మ్యాటర్ మా ఇద్దరు బండి అన్న జిగురు ఆగు మాట్లాడుతున్నా. మా జిగురు ఒక్క నిమిషం ఆగరాదు. నీకు ఎందుకంత ఉరుకులాట? ఇంత వేసినా మీ కొడుకుని అంకుల్ మన డాడీ కూడా ఆగవా? మీ కొడుకు నీకు ఎలా కొట్టేసిండా లేదా నిన్ను? మళ్ళా మీ కొడుకు సపోర్ట్ చేస్తారు చూసినా తండ్రి ప్రేమ ఎంత. ఈడ పట్టు అన్న నీళ్ళు అయిపోయినాయి. కొంచెం నీళ్ళు పోసేయ్. వద్దురు బాయ్ బస్ మీరు వద్దుమన్నా నేను తమ్ముడు. మన ఇద్దరం హోలీ ఆడతలే. మీ కొడుకు మిమ్మల్ని ఎలగొట్టినందుకు మేము ఆయన అట్లా వేస్తాం. అతను ఉండండి. నువ్వు పట్టుకో పట్టుకో. నీళ్ళు అయిపోయినాయి బకెట్ లో బేబీ, నువ్వు నన్ను వచ్చి నీవు ముద్దులాడిపోరా. వద్దనా మొన్న ఫోన్ చేసి ఏమన్నారు మీరు? ఏమన్నా ఇమ్రాన్ నిన్ను పబ్లో మిస్ అవుతున్నా అన్నారా లేదా? మీరు అన్నారా లేదా? ఫోన్ చేసి ఏమన్నా ఇమ్రాన్ జిగురు పప్పు నిన్ను మిస్ అవుతున్నా అన్నారా లేదా? అవును మిస్ అయ్యి నువ్వు కూడా బాడీ గార్డ్ లెక్క ఉంటావు కదా, అట్లా పక్కన ఉంటావు అని. ఇగో పట్టు బాడీ గార్డ్ నువ్వు మీరు పక్కకి రండి నాతోని.
ఆ? వాళ్ళు చూసుకుంటారు మరి పక్కన ఏ నీతోనేం నాకు నువ్వు ఇమ్రాన్ నీకు ఏయ్, అట్లా ఇగో, ఏవే. ఏయ్, ఏం తొంభై బొంబులు చెప్తున్నావు? అరే ఒక్కసారి ఆగు ఒక్కసారి. అరే ఏందా గొల్లు వానికి అంతగానం సపోర్ట్ చేస్తుడు వాడు నీకు ఇంట్లోంచి ఎలా అలా నువ్వు వీడియో ఎలగొట్టిండు ఓకే ఆ, కానీ నాకు ఎవరు ఎంతమంది ఉన్నారు ఒకటే కదా ఎలగొట్టిన వాడే ఇప్పుడు మేము ప్రేమ అనుకోను. అగో ఏం లేవా బండి తీసుకొని పోయినావు రోజైనా ఆటల గిట్టల వర్షంగా తిరుగుతుండు. లవ్ యూ ఇమ్రాన్ ని లవ్ చేస్తే దాన్ని నా దగ్గరికి అరే ఎందుకు పోనీ పాపా, ఇగో నీకు ఒక కొడుకు లెక్క ఐ లవ్ చెప్తుండు. ఏయ్, నీకేమన్నా ఏమన్నా లవ్ యూ అను చూసిరా, నాకు అంకుల్. చెల్లె కదా అరే అంటే అయిపోయింది కదా. చెల్లె. వద్దు చెల్లె, చెల్లె. పాపం తలుగుతాది అంకుల్ కి చూడండి బెనర్ పైన ఎంత ప్రేమ ఎంత అడ్జస్ట్ అంకుల్ మేము మీ కొడుకులం ఏంది కొడుకులు మీరు నాకు అంత అంటే కొడుకు మేము కిరాయి కొడుకులం. నేను కోడల్ని తీసుకో 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 అమ్మ కొడుతాడు అంటాను మళ్ళీ కొట్ట ముద్దు పెట్టుకుంటారు నిన్ను. మీరు ఎందుకు అట్లా చేస్తారు? ఏం చేస్తున్నావు నేను మీరు ఎందుకు వస్తారు మధ్యలో మధ్యలో రాకపోతే నాకు కొడుకుని నా పట్టుకుంటా విషయంలోనే మీరు మధ్యలో రావాలి ఆయన విషయంలో రావాలి నువ్వు ఎవరు నేను రాగి ఎవరు ఎవరు నువ్వు? నువ్వు ఇమ్రాన్ మీ ఆయన పో నీకు అప్ప చెప్పేసిన ఇమ్రాన్ బట్టలు గిట్టలు ఖరాబ్ చేస్తారు అన్ని నాకు. మీరు ఇంట్లో- అరే మీరు ఇంట్లోకి రండి నువ్వు తేదీ మీరు మాకి మాకి అంగం పెట్టు అంగం పెట్టు మీరు ఉండి చూద్దాం బేబీ ఎక్కడ పోతున్నావు నేను ఏడన్నా పోతా నీకెందుకు ఎట్లా పోతా నన్ను వదిలేసిపోతావా నువ్వు ఎవరు నేను పట్టుకోనికి నేను నీ ఓహో మీరు ఫీల్ అవుతారు ఇమ్రాన్ ఇమ్రాన్ అంటే నన్ను ఫీల్ అవుతారు అంతేనా ఇప్పటి నుంచి అన్నాను. ఇమ్రాన్ ఇప్పుడు మీరే 46 నాకు 46 నేను 96 దూరం పట్టుకో ఎవరా ఇట్రా వదిలేదు అనుకుంటాను ఉండు పో. ఆ, సరే. యారే నువ్వు ఇట్రా మనకు కావాల్సింది రివేజ్ ఫైల్ ఎందుకు అవుతుంది అదంటే పోపో ఉరికి పోయి పట్టుకో ఉరుకో ఉరుకో చెప్పురా ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇగో మా డాడీ బండి ఇచ్చేసి నీ బండి తీసుకో. అవురా? నేనే ఇచ్చేసా నీకు బండి నువ్వు తీసుకోలే. అరే నువ్వు బెనర్ రైడర్ 46 వా తెలియదా నీకు? ఏమో మాకైతే తెలియదు తెలుసా ఎవరికైనా ఎవరు తెలియదు మీ డాడీని మధ్యలో ఇన్వాల్వ్ చేసి మస్తు ఇరికిచ్చినవరా పాపం ఉసురు తాకుతుంది రా మీ డాడీ అట్లా ఎవరికి? పాపం నీకే ఏం మాట్లాడినాను? ఫస్ట్ ఇరికిచ్చిండు తర్వాత కామెడీ చేసిన ఎంత బాధ అనిపిస్తుంది ఎందుకు బాధ ఇప్పుడు అనిపిస్తది? నేను కూడా ఏం చేస్తున్నా నేను కూడా కామెడీ చేస్తున్నా ఎట్లుంది ఇప్పుడు తర్వాత సారీ రా అంట ఎట్లుంటది మళ్ళా ఉరికిస్తున్నా. ఎవరు ఉడిపించుర్రా ఇప్పుడు ఉరికిపోయా? ఏం ఉరికిస్తు? ఏది మా డాడీతో ఎందుకు మాట్లాడుతున్నావు? అంటావు ఏమైంది నువ్వు చెప్పు ఫస్ట్ పెద్ద మాట ఇప్పుడు ఏం లేదా ఫస్ట్ బండి తీసుకురా. ఇప్పుడు బండి తీసుకురా ఫస్ట్. ఇగో నీ బండి మా డాడీ తీసుకున్నా, బండి బండి తీసుకురా. తీసుకున్నా. నా రెండు కొత్త బండిని తీసుకున్నా. అదే ఎందుకు తీసుకున్నావురా అంటే ఆ కొత్త బండిని మీ తీసుకున్నా. డాడీని ఎందుకు పిల్లగొట్టినవురా అదే అదే అన్నాను మా డాడీని నేను వెళ్ళగొట్టలే. నువ్వు వెళ్ళగొట్టిన 10 సార్లు చెప్పకు. మళ్ళా? నువ్వు వీడియో మొత్తం చూస్తే నీకు అర్థమవుతుంది. లాస్ట్ లో ఏం చేసినావు లాస్ట్ లో ఏం చేసినా? లాస్ట్ లో చెప్పిన మాట ఏనా? నా కామెడీ చేసిన కాదు. ఎట్లుంటది బాగా తెలియాలి కదా నీళ్ళు పోయగాను. ఏది? నీళ్ళు ఎందుకు పోయాలి? పోయి- అరే బరాబర్ వస్తాం రా. వద్దా నా? చెప్పు ఏమైంది చెప్పురా ఏమైంది రా? మొత్తం ఇంత గలీజ్ చేసుకుంటున్నా ఇంద్రా భయ్ నువ్వు చేస్తున్నావా అన్న? నువ్వు చేస్తున్నావు. అంకుల్ మీ గురించి మొత్తం అయిపోయి చూడు అయిపోయి ఆ టైర్ తీసుకురా ఓ. ఈ టైరు ఇక్కడ తీసుకురా చాలా అయిపోయినా బండి ఇచ్చాను మస్తు ఏం బండి ఏమైంది రా భయ్ బండి సీరియస్ ఇచ్చాను. ఎందుకు అవుతున్నావు రా భయ్? ఇల్లు పోసినావు కదా. ఆహా డీల్ వచ్చిన బండి ఇచ్చేస్తాగో తీసుకో బండి ఏడుంది తీసుకోపో ఏడుందంటే ఈ బండి వేసిన బండి తెచ్చి అట్లా మళ్ళీ నేను బండి తెచ్చిలే నీకు తీసుకో అని చెప్పి నువ్వు ఇచ్చావా? గాయ సీరియస్ అవుతుంది ఆ సీరియస్ అవుతున్నా అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఏందనేది అంతా
నువ్వు బండి ఇచ్చేసి ఇచ్చేస్తుండే అన్న ఇయ్యలే తీసుకున్నా తెచ్చుకున్నావు నేను మా డాడీ ఏమి ఇమ్రాన్ నాకు అర్థం కాదు. అంకుల్ నేను మీ సైడ్ అంకుల్. టైర్లు కొనియావా? ఎవరికి టైర్లు లేవు, ఆ టైర్లు తీసుకొని పోతుంది. ఏ టైర్? కాళ్ళకి టైర్లు లేవు. బండి టైర్ తీసుకుంటారు బండ్లు తీసుకుంటారు ఏం చేస్తారు ఏమన్నా మీరు మొత్తం గల్లీలో ఏం చేస్తావు? మీ బాధ చూపిస్తున్నాం. మీ డాడీ పడే బాధ నీకు ఎట్లా కనిపిస్తుంది? నడు. అప్పుడే బండి చేసి ఇవన్నీ ఉండకపోతున్నాయి కదా. సరే అన్న ఇగో ఇప్పుడు వచ్చినావు బండి తీసుకున్నావు టైర్ లో తీసుకున్నావు మా డాడీ బండి ఇచ్చి ఫస్ట్ అది ఇచ్చి మాట్లాడు అరే, నువ్వు అడిగే అవసరం లేదు. మీ డాడీ బండి నేనే తెచ్చిస్తా. ఇప్పుడు ఇయ్యానా నీ బండి కూడా ఇన్నోవేట్ మళ్ళీ తీసుకోక నీ బండి కూడా ఏం చేస్తావు? బండి మళ్ళీ పడేస్తావా? మా అంటే పడేస్తావు అంతే. దాని తప్ప ఏం లేదు. ఎట్లా తీసుకోదు నేను కూడా ఏం చేస్తావు? ఏం చేస్తావు? మా డాడీ బండి తెచ్చి అన్న నువ్వు గమ్మన బండి ఇచ్చి బండి తీసుకోండి అన్నీ ఎందుకన్నా నాకు అర్థం కాదు జరుపు పక్కకు జరుపు ఫస్ట్. నువ్వు జరుపు. జరుపు ఏయ్. బండి మేము ఇలా దొంగతనంగా తీసుకుంటున్నాం అనుకో, నీకు చెప్పి తీసుకోవచ్చున్నాం. అవు అర్థమైంది అందుకే దొంగలకి వచ్చి తీసారు బండి బయట అనిపిస్తా మీ అయ్యి మీ డాడీ ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఇది చెప్పింది కదా ఇమ్రాన్ చెప్పాలనా? ఏం చెప్తారు? ఇమ్రాన్ ఏమంటుంది తెలుసా వచ్చి ఆ, ఆ? ఆ, జిగురు ఏమంటుంది తెలుసా? ఆ, చేయబట్టుకోవద్దు. కాదు నేను ఇమ్రాన్ చల్లగా ఉన్న వాళ్ళు ఇమ్రాన్ చెప్పులు ఏమంటుంది వస్తున్నాయని తెలుసా? చెప్పులు. ఇమ్రాన్ లేదు కదా అందుకే నీ దగ్గరకు వస్తున్నా అంటున్నా. అంటే నేను మోసం చేస్తుంది చూడు ఇమ్రాన్. అంకుల్ నాకు ఇరికిస్తుడు. నేను మో- అంటున్నా, ఇమ్రాన్ లేడు కదా అందుకే నీ నేను దగ్గరకు ఒక వస్తున్నా. ఇద్దరికి ఒక మాట చెప్తా ఇక్కడ. ఏం అవసరం లేదు ఇక్కడ ఒక మాట చెప్తా ఇక్కడ. పబ్లిక్ లో ఇదిగో బండి కాదు బండి తీసుకున్నా బండి తెచ్చిమని చెప్పి నా బండి తెచ్చి ఇచ్చేయ్. తెచ్చిస్తా, పొద్దున ఇస్తా అంకుల్. పొద్దున ఎందుకన్నా? ఫుల్ ట్యాంక్ పెట్రోల్, కొత్త సీట్, బండి వాషింగ్ చేసి తెచ్చిస్తా అంకుల్. ఇప్పుడు ఎందుకు ఇస్తారు? అరే ఇప్పుడు నేను ఈ బండి తీసుకు ఎన్ని బండ్లు నడపాలి అంకుల్? నాలుగు కాదు. నా బండి తీసుకున్నా కొత్త బండి ఏం తీసిర్రు? ఇప్పుడు తీసే కట్టపా తల్లేడు ఆ బండి మీరు ఇయ్యలే, మేము తీసుకున్నాం ఆ బండి ఎట్లా తీసుకుంటున్నాం? మేము తీసుకో ఈ బండి అట్లా తీసుకొని వచ్చి తెచ్చి ఇచ్చేయండి బాయ్. అంకుల్ నీ బండి తెచ్చిస్తా అంకుల్. ఓకే, బెనర్ బండి అడగదు. మీ బండి తీసుకోండి. బండి కాడ ఒకటి బెన్నర్ బండి రైట్. థాంక్ యూ. అవ్వ, వాడు ఇస్తాడు, అవ్వ. బండి నా సెట్ నైన్ కూడా తీసుకోవద్దురు ఆ? మీ యాక్టివ్ అవుద్దా? అయితే Z9 ఎందుకు తీసుకుంటాం? పొద్దున రెండు గడి ఇస్తాం అంకుల్. అవుద్దా? వద్దొద్దు మా యాక్టివా నువ్వు తెచ్చేయాలా, Z9 ముట్టొద్దు. మేమే ఇస్తాం. బండి ఎట్లా ముట్టిరు మరి? అంటే ముట్టొద్దు బండి ఎట్లా ముట్టిరు? ఇది తీసుకున్నా ఇప్పుడు అర్థమైంది నువ్వు అప్పుడే నా బండి తీసుకోవద్దు నేను మాట్లాడుతున్నా ఇప్పుడు తీసుకో ఇది తీసుకో ఏందన్నా తమాషా చేస్తురా ఎవరు తమాషా చేస్తుర్రు? తమాషా చేస్తున్నావా? అందరూ తెలుసు ఇమ్రాన్, నువ్వు ఒక్కడు తీసుకుని ఇవంతా ఎందుకు? అరే ఉట్టిగా వచ్చిర్రు, మేము కూడా వస్తామన్నా. ఆ. ఏం మెయింటైన్ చేస్తా? నేను కూడా 50 మంది తీసుకో మా ఇంటికాడికి వస్తాయి 50 తీసుకురా. అర్థమైందా? ఇగో నడు. నీకు నమ్మక ద్రోహం భద్రం జాగ్రత్త పడు. ఎవరు? ఇగో నమ్మకం నువ్వు నీకు ఇప్పుడు ఎవ్వరి నమ్మకం ద్రోహం చేయ. అందరికీ. ఇమ్రాన్ లేడు అందుకే నేను వస్తున్నా ఇప్పుడు నన్ను తీసుకుపో అంటున్నా. అట్లా ఏమని- అది కాదన్నా నీ పేరు చెప్పిన బాధపడుతున్నా ఆ, బాధపడుతున్నా. అరే వద్దు అంత పోను. హలో నీ చేతులకు రాళ్ళు కట్టుకోను నీకు రాళ్ళగా అయిపోయింది అనుకోగానే ఇప్పుడే స్టార్ట్ అయింది చూడు